జేబీ ఏబీ టీవీ అంబేద్కర్ భవన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది నూతలపాటి రాజు. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ మెగా గ్రీవెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు. మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత గారితో కలిసి మెగా గ్రీవెన్స్ మార్కాపురం పట్టణంలోని శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు 121 అర్జీలు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 శుక్రవారంలు సమస్యల పరిష్కారం ఎజెండాగా చేపట్టిన ఈ కార్యక్రమం 4 శుక్రవారంలలోపు ప్రతి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నియోజకవర్గంలో వచ్చే 4 శుక్రవారంలు జరుగుతుందని మిగిలిన అర్జీదారులు వచ్చే శుక్రవారం తమ అర్జీలను సమర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. రెండు ప్రమాణాలు ఇంకా ఎవరైనా ప్రిపేర్ చేయకపోతే చేసుకొని సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ రెండు రెడీగా చేసుకుని ఆ రోజు రండి. నేషనా సంబంధించి కార్యక్రమం చేపట్టడం. ముఖ్యంగా అర్జీదారుల సమస్యలు రెవెన్యూ పరంగా పరంగా ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి అందరూ తహసీల్దార్స్, రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తించి సమస్య పరిష్కారం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సమస్య పరిష్కారం వేగంగా జరగాలి, సహేతుకంగా ఉండాలి, వారికి నోటీస్ పంపాలి, అదేవిధంగా ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా వీరైన సమస్యలను వేగంగా పరిష్కరించడానికి చెప్పడంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పబ్లిక్ పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారానికి సహేతుకమైనటువంటి ఎండార్స్మెంట్ ఇవ్వడం ద్వారా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సింది. ఇప్పటికే చాలా సమస్యలు అనేది మార్కాపురం పద్ధతిగా ఏర్పడిన తర్వాత ప్రతి సోమవారం నమోదవుతుంది. కానీ ఈ రోజు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో 4 వారాల పాటు ఒకటే కాన్స్టిట్యూన్సీలో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు ఈ రోజు ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు సాగులో ఉన్నారా వాళ్ళు? అయినా పశువుల పూర్వం నీకు రాదు కదా? రాదు. దౌర్జన్యం చేస్తుంటారు మా పోలీసు వాళ్ళు ఏమో, వాళ్ళకేం లేదు. ఇప్పుడు సాగులో ఉన్నారా వాళ్ళు? అయినా పశువుల పూర్వం నీకు రాదు కదా? రాదు.
అంతే దౌర్జన్యం చేస్తుంటారు. మా పోలీసు వాళ్ళు ఏమో వాళ్ళకేం లేదు. రోజు ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మార్కాపురం నియోజకవర్గంలో 1 Day 1 ప్రోగ్రామ్స్ అని కార్యక్రమం రెవెన్యూ పరంగా అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు గౌరవ కలెక్టర్ గారు అలాగే జేసీ గారు డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు తక్కువ సమయంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తామని చెప్పి పబ్లిక్ తెలియజేస్తే సుమారు దగ్గర 115 వరకు అర్జీలు రావడం జరిగింది. ఈ 115లో 78 రెవెన్యూ సమస్యలు అలాగే 37 నాన్ రెవెన్యూ సమస్యలు ఈరోజు అధికారుల దృష్టికి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటిల్లో మాక్సిమం ఎన్నైతే సాల్వ్ చేయగలుగుతామో వీటన్నిటిని కూడా ఈ 4 వారాల లోపల సాల్వ్ చేయటం, చేయలేని వాటికి పలానా టైం లోపు చేయగలుగుతామని చెప్పి చెప్పడం, ఇలా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఈ ప్రాంతంలో గతంలో జరిగిన దుర్మార్గమైనటువంటి భూ సమస్యలకు చెక్ పడేదానికి అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఎవరైతే నష్టపోయి ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మీ ఆస్తుల్ని మీరు పరిరక్షించుకునేదానికి కానీ మీ ఆస్తులను మీరు తిరిగి పొందేదానికి కానీ ఉన్నటువంటి చక్కని అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన నియోజకవర్గంలో విపరీతమైనటువంటి భూ సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనల వల్ల, దుర్మార్గమైనటువంటి పనుల వల్ల ఎన్నో రకాలుగా ప్రజలు ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. 14 మంది విఆర్ఓలు, 2 ఆర్ఐలు, 1 ఎంఆర్ఓ ఎట్ ఏ టైం ఈ మార్కాపురంలో సస్పెండ్ అయ్యారంటే ఏ రకంగా దుర్మార్గాలు జరిగాయో ఒక్కసారి అందరూ కూడా ఊహించుకోవాలి. అయితే ఆ దుర్మార్గాలన్నింటినీ కూడా కనుమరుగు చేస్తూ మళ్ళా ప్రజలకు స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించాలా, అలాగే భూ దండాలను భూ ఆక్రమణల్ని అరికట్టాలా, ఎట్టి పరిస్థితుల్లో వాటికి అవకాశం తావివ్వకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మన మార్కాపురం నియోజకవర్గానికి బ్రహ్మాండంగా ఉపయోగపడతా ఉంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ రోజు ఒకరోజు ఒక వారం మన సమస్యలు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు ముందుకు వస్తా ఉన్నాం. ప్రతి శుక్రవారం అంటే ఒక నెలలో 4 శుక్రవారాలు వస్తాయి. ఈ 4 శుక్రవారాలు మన మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు అందరూ కూడా కేటాయిస్తా ఉన్నారు. కాబట్టి సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించుకునే దిశగా రావాలని, ఏదైనా చేయగలిగేదంటే ఇమ్మీడియట్ గా చేసేస్తారని, చేయలేదంటే ఏ కారణం చేత చేయలేకపోతా ఉన్నామో అది కూడా తెలియజేస్తారని, అంతేగాని 1కి 10 సార్లు 20 సార్లు చెప్పుకోవడం ఇలాంటి కార్యక్రమాలు జరగవని మీ అందరికి కూడా మనవి చేస్తూ, మీరు ఒక భూ సమస్యలే కాదు ఏ సమస్య ఉన్నా మీరు అధికారుల దృష్టికి మా సభ దృష్టికి తీసుకుని వస్తే తప్పకుండా మా పరిష్కార మార్గాల్ని కనుగొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటుకు మనకు సహకరిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏర్పాటు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి కలెక్టర్ గారిని, జేసీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కార్యక్రమానికి ఉద్దేశించి కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.